మిమ్మల్ని నిజాయితీ పరుడు అంటున్నారు. పదవి లేకపోతే వచ్చి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? నేను దాదాపుగా 3 కోట్ల రూపాయల తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నాను. అలాంటి ఏం లేవు సార్. తెలుసుగా తాడేపురం డెవలప్మెంట్ ఆయనే బాగా చేశారు. గత ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలు చేశారు కానీ రోడ్ని ఎవడో పట్టించుకున్న నాదులు లేడు. లంచం అనేది ఏమి లేదే, ఆయన లంచం తీసుకునే మనిషి కాదు. నేను రాజకీయాలు నేను దూరంగా ఉంటాను. 5 సంవత్సరాల తర్వాత నాకు అక్కర్లేదు. వెళ్ళిపోవడం మంచిదండి. ఆయన పాపం మంచోళ్ళు ఎవరు ఉంచారు కదండి. మంచోడికి రోజులే ఉన్నాయండి. అసలు లంచం తీసుకున్నారంటే మేము ఎవరో ఒప్పుకోండి. ఉండాలి, ఆయనే ఉండాలి. ఆయన ఉంటేనే మా తాడేపల్లి కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా ఉంటారు. మనం మంచి చేసినా సరే దాంట్లో ఏదో బొక్కలు తీస్తూ ఉంటారు. నాగూరు బియ్యండి. ఎలా ఉందమ్మా ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు? బాగుందండి, అంతా బాగుందండి, బాగానే చేస్తున్నారండి. అంటే ఏం చేశారు ఆయన? సేవ చేస్తున్నారండి అందరికి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి లేదన్న వాళ్ళకి సాయం చేస్తున్నారు, లేదన్న వాళ్ళకి ఎడుతున్నారు. లంచం తీసుకున్నట్టు మాటలు వచ్చినాయి ఆయన మీద. ఏదో చెప్తారండి, ఆయన అన్నారు కదా, డైరెక్టర్గా అనేసారు, మొఖం మీద అన్నారు కదండి. ఆయన ఏమేశారు? అదే డైలాగ్ అన్నారు కదండి, నేను ఉన్న మాట చెప్పానని చెప్పాడండి. ఆయన తప్పేమందండి? ఇప్పుడు ఎమ్మెల్యే అవుతేనే కదా ఇచ్చేది, ఎమ్మెల్యే అవ్వకుండా ఎవరు ఇవ్వరు కదండి. ఎవరికైనా అంతేనండి. ఇప్పుడు మేము ఏదో స్థాయిలో తెచ్చుకుంటామంటే ఏదో రూపాయి అమ్ముకుంటున్నాం, లేకపోతే లేదు. ఇంట్లో కూర్చుంటాం, లేకపోతే లేదు. అంతే. మంచోడే అయితే. మంచోడేనండి. రోడ్లు ఏమైనా వేసారా? రోడ్డు ఉండదు కదా. పొడుగ్గు రోడ్ వేసారండి. అంతకుముందు లేదా? లేదండి, అంతకుముందు పొడుగ్గా రోడ్ వేసారు. మాకు ఇది కొద్దిగా ఇలాగా నీడ పట్టి వేస్తే చాలు అయిన మాటకి. షెడ్ లాగా వేస్తాను మాట ఇచ్చారా? చెప్పారండి, వెళ్దామన్నారండి, మళ్ళీ వస్తాం అన్నారు. వేస్తారా? నమ్మకం ఉందా? ఉందండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రెడ్డి అండి, హోటల్ అండి. హోటల్ అక్కడ ర్యాలింగ్ దగ్గర బజ్జీలు బండి అండి. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగుంటుందండి. బాగుంది అంటున్నారు. నేనేంటి, నాకు ఈసారి ఒకసారి ఎలక్షన్ చాలు, నాకు ఇంకా నేను నెక్స్ట్లో పోటీ చేయండి, నేను 2029 వెళ్ళిపోతాను నేను అని అంటున్నారు. ఏం చెప్తారు? వెళ్ళిపోవడం మంచిదండి. ఆయన పాపం మంచోళ్ళు ఎవరు ఉంచారు కదండి. మళ్ళీ కుర్చొచ్చిన రావడం బెటర్ అండి, ఎందుకంటే అందరం వాయింతారు కాబట్టి ఆయనే బెటర్. చొక్కేస్తారా? ఈయన కదండి, కుర్చొచ్చినారే బెటర్ అండి. కుర్చొచ్చినారే బెటర్ అండి, ఎందుకంటే అందరినీ వాయింతారు కదండి. ఆయన మంచోడికి రోజులే ఉన్నాయండి. ఇద్దంటారా? ఇది బొలిసెట్టు వెళ్ళిపోమంటారు. శుభ్రం హ్యాపీ ఇంటిలో ఉంటే బెటర్ అండి. నేను హ్యాపీ అండి, ఇంక రావడం అనవసరం అండి. శుభ్రం ఇంటికి ఉన్నాయి పాడు తీసుకుంటాం తప్ప, ఈయన ఉన్న డబ్బులు పాడు తీసుకుంటాం తప్ప రెండోది ఏం లేదండి. తర్వాత మీరు నలిగిపోతారు అంటున్నారు కదా. నలిగిపోయిన పర్లేదు, అలవాటు అయిపోద్ది కదండి. ఇప్పుడు ఎవరైనా పెడతాంటే చూస్తారు, పెట్టడం అని చూస్తే చూడరు కదండి. ఇంకా ఇంతేండి, ఇది అదే బెటర్ అండి. అరే, ఆయన ఇంటర్వ్యూలో నేను లంచం తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నారని అంటున్నారు. ఆయన అనకూడదండి, తీసుకుని సైలెంట్గా తీసుకోవాలి కానీ ఆయన అంటాం మరి కరెక్ట్ కాదు కదండి. పెద్ద ఆయన మరి ఆయన ఎందుకు అంటున్నారండి? అది వీడియో కూడా కట్ చేస్తున్నట్టున్నారు కదండి, పూర్తి వీడియో పెడతలేదు కదండి. మరి పూర్తి వీడియో పెడితే దాన్ని ఎందుకు అన్నాడు ఏంటని తెలుస్తుందండి. ఆయన అంటే మీకు అనుకుంటున్నారా, నమ్ముతున్నారా ఆయన లంచం తీసుకున్నారని? ఎవరండి? బొలిశెట్టి గారు. తీసుకుని ఓటేస్తాక మేము డబ్బులు తీసుకుంటున్నాం కదండి. ఓటేస్తాక మేము డబ్బులు తీసుకుంటున్నాం ఖచ్చితంగా. అది కరెక్ట్ కాదు కదా లంచం తీసుకోవడం. మరి మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. నా వరకు కరెక్ట్ అండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఓటుకు డబ్బులు తీసుకున్నాను. డబ్బులు తీసుకునేసాను, అందరి దగ్గర తీసుకున్నాను, ఎవరికి ఒకరికి వేస్తాం కదా. అలాగే ఆయన తీసుకుంటే కూడా కరెక్ట్ అనిపిస్తుంది నా వరకు అన్నది. ఆయన లంచం తీసుకుని డెవలప్మెంట్ చేస్తా అన్నారు. వచ్చిన డబ్బులు నేనేం తీసుకోవట్లేదు, వచ్చింది ఊరికి డెవలప్మెంట్ చేస్తాను అని అన్నారు. జరుగుతుందా? డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ. కొన్ని వర్క్లు అయితే చేస్తున్నారండి, కొన్ని వర్క్లు అయితే చేస్తున్నారండి. ఆయన అయితే వెళ్ళిపోవాలంటారు. ఇంకా ఇది ఉన్న డబ్బులు పాడు చేసుకోవాలి కదండి. ఆయన ఉన్న డబ్బులు పాడు చేసుకోవాలి కదండి. వరకు బోలు పాడు వేయడైనా ఉన్న డబ్బులు పాడు చేసుకోవాలి కదండి. పాడు చేసిన ఎంతకాలం నిలబడతాడు ఆయన మాత్రం పాపం. పోతే కుర్చీ వచ్చినారే బెటర్ అండి. వర్క్ పరంగా అయితే కుర్చీ వచ్చినారే బెటర్ అండి. వర్క్ పరంగా అయితే కుర్చీ వచ్చినారే బెటర్ అండి. ఏ వర్క్ అయినా చేయాలన్నా అతనే బెటర్ అండి. అలా ఏ ఉద్దేశంతో అంటున్నారు? ఎవరిని దగ్గర రానివాడు కదండి ఆయన. ఇప్పుడు కొరడా పట్టుకుంటే ఎవరు వెళ్తారు దగ్గరకండి? వర్క్ ఏం జరగదు. అవును, అందుకనే ఆయన బెటర్ అండి. అందుకని బెటర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కావ్య అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎస్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తాను. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బొలిశెట్టి గారిది బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? మీరు అంటే రోడ్స్ వేసారు కదా, కాలేజ్ వైపు వేసారు రోడ్. కాలేజ్ వైపు కూడా వేసారు. అంతకుముందు లేదా? అంతకుముందు అసలు బాగుండేది కాదండి, ఇప్పుడు బాగుంటుంది. అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తారనమాట, లంచం తీసుకుని అభివృద్ధి చేస్తున్నాను, నేను ₹1 కూడా తీసుకోవట్లేదు అని చెప్పారు. అంటే ముక్సూటిగా చెప్పారు. ఎలా చూస్తారు అది?
లేదండి, అది తప్పు. మేము వెళ్ళాం కదండి, అంత డీప్గా అంటే ఆయన తీసుకున్న మనిషా చేయడం వరకు అయితే బాగుంది. ఆయన లంచం తీసుకున్న మనిషా కాదా అని అడుగు. కాదండి, తెలుసు కాదు. అలాంటి మనిషి కాదు. అంటే ఆయన ఏమో ఇంకో మాట కూడా అన్నారు, మనం ఎంత అభివృద్ధి చేసినా కూడా నన్ను ఏదో ఒకటి అంటున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, నాకు ఈ రాజకీయాలు సెట్ అవ్వట్లేదు, 2029కి నేను తప్పుకుంటానని అన్నారు. ఎలా చూస్తారు? ఆయన ఉండాలంటారా, వెళ్ళిపోవాలంటారా? ఉండాలండి, ఆయన వాళ్ళు అలాగే అంటారండి. ఉండేవాళ్ళు మరి బాధ కలుగుతుంది కదండి అలా అంటే. ఉండాలండి, వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకు మరి అలాంటి ఆయన అలా కొంచెం అభివృద్ధి చేస్తున్నారు కదా, అంతా బాగుంది. చేస్తున్నారు? ఎంత మంచి పని చేసినా కూడా నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటున్నారు, దానివల్ల నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. ఎలా చూస్తారు? ఏమోనండి, మరి అవన్నీ మాకు తెలియదు కదా. ఓకే అండి, పర్వాలేదు. ఆయన వర్క్ బాగానే ఉంది, ప్రజెంట్ అయితే చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సత్యనారాయణ అండి. అప్పారావు. ఎలా ఉంది ఇక్కడ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉందండి, రోడ్లే బాగాలేదండి. అంతే, రోడ్లే బాగాలేదండి. ఆయన అంతా బాగా చేస్తారండి, అట్లా ఏం లేదండి. లంచం తీసుకున్నట్టు కూడా వచ్చింది టాక్. మనిషి కాదండి ఆయన దేవుళ్ళని తీసి పెట్టేటైపోయి కానండి, లంచాలు తీసుకుంటాం గట్రా ఏం లేదండి. ఆయన మనిషి బట్టికి నెంబర్ 1 పర్ఫెన్స్ అండి మనిషి. అంటే వచ్చిన డబ్బుల్ని, లంచంగా వచ్చిన డబ్బుల్ని నేను డెవలప్మెంట్ చేస్తున్నానని చెప్పి అంటున్నారు. అదేమన్నదండి, ఆయన తీసుకున్న జీతం నుంచే ఎక్స్ట్రా జోబులు డబ్బులు తీసి ప్రజలకు ఖర్చు పెట్టే మనిషి, కానీ ఇలాగ లంచాలు తీసుకొని వాళ్ళ దగ్గర మారిపోయే టైపు కదండి. ఆయన జీతంతో కూడా పని లేదండి, నా సొంత డబ్బులే బోల్ డబ్బు ఖర్చు పెడతాడు బయట. అవునండి, పట్టించుకుంటాడా జనాల సమస్యలు? జనాల సమస్య ఫ్యామిలీ కన్నా ముందు ఉంటాడండి ఆయన, ఆపుతున్నాడండి. ఫ్యామిలీ కూడా వస్తలేదు తెలియదు కానండి, అన్నదమ్ములుగా బాబా అమ్మది అవసరం వస్తారు లేదు తెలియదు, కానీ అన్నయ్య గారు మాకు ఇది ఆపద అంటే 10 నిమిషాల్లో వస్తారండి, ఏ సమస్యకి వస్తారండి. లాస్ట్ 5 సంవత్సరాలు బాగుందా? ఈయన వచ్చాకే బాగుందండి. ఫస్ట్ 5 సంవత్సరాలు మాకేం బాగాలే. ఇప్పుడు ఈయన తణుకు రోడ్లో కూడా ఈయన సొంత రూపాయలు ఎట్టుకొని ప్యాచ్ వర్క్ అవి కూడా చేస్తున్నారు. మా ఆటోల కోసం ఆయన చాలా బాధపడుతున్నాడు. మీకు రోడ్డు పడుతుంది, కంగారు పడకండి అని కూడా మాకు హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చాడంటే చేస్తాడు ఆయన. పెట్టున్న ఎమ్మెల్యే గారు ఎవరో కూడా రోడ్డు పట్టించుకోలేదండి. ఈ మధ్యన మనకి వచ్చిన కార్యక్రమంలో 2 సార్లు ప్యాచ్ వర్క్ చేయించారండి. అది నేను సొంత రూపాయలతో చేయించారండి. సొంత డబ్బులతో, గవర్నమెంట్ డబ్బులు కాదు. గవర్నమెంట్ డబ్బు వేయలే కదండి. ఇంకా వేస్తున్నారు, ఆయనకి రాకపోతే ఆటోలు గట్రా పాడైపోతున్నాయి, కార్లు పాడైపోతున్నారు, సైకిల్ మోటార్ సైకిల్ దెబ్బలు తిన్నాయని ఆయన సొంత రోడ్లు సొంత డబ్బులతో రోడ్లు వేయించారండి. మీరు ఎలా చూస్తారు? గోల్చెట్టి మాది పల్లెటూరు అండి, మా బాగా పల్లెటూరు. ఆయన వరకు రోడ్లు లేవు, అలాంటిది సొంత ఖర్చు పెట్టుకుని మరి 5 ట్రక్కులు మా రోడ్డుకి రోడ్డు వేసారండి ఆయన. మరి ప్రజాప్రతినిధి అండి ఆయన. మరి ప్రజలు కోరుకుంటే ఎంత పని ఉంది సార్, వచ్చే మనిషి అండి ఆయన. ప్రజలు కోరుకునే మంచి మనిషి అండి. ఇలాంటి ఎమ్మెల్యే మీద చూడలేదండి. 2029 కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన చిన్న నుంచి మోటార్ పెండి నుంచి వచ్చారంటే కష్టం ఏంటో తెలుసు, మా కష్టం అంటే ఆయనకు తెలుసు అండి. అందుచేతంటే లేబర్ అంటే ఆయనకు చాలా ఇష్టం అండి ఆయనకి. అందుకే ఆయన చాలా మంచి మనిషి అండి. ఆయన మాట అన్నారు, లంచం తీసుకుని అభివృద్ధి చేస్తున్నానని చెప్పి అన్నారు. 3 కోట్ల 4 లేదండి, లంచానికి నో అండి, నో. ఆయన కష్టపడే మనిషి, కింద నుంచి పైకి వచ్చే మనిషి అండి. ఒకటి పెట్టే మనిషే కానీ ఒకటి తినే మనిషి కాదండి ఆయన. కాదండి, అందరి క్షేమ కోరే మనిషి అండి ఆయన. 10 రోజులు మేము వస్తుంటే రాండి మా ఇంటికి రండి భోజనం పెడతాం అన్న పెద్ద మనిషి, మంచి మనిషి అని మారాజు అండి ఆయన. ఆయన ఉండాలండి. ఓకేనా, థ్యాంక్ యూ. మంచిది. నాగేశ్వరరావు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఇక్కడ? ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారండి. ఆయన ఇంకా మనం మర్చిపోకూడదండి, మరి చేసిన మనిషి అన్నట్టుగా చేస్తాడండి ఆయన. ఏం చేశారు మీకు? మాకన్నీ ఎలా తాడేపల్లి డెవలప్మెంట్ బాగా ఆయనే బాగా చేశారండి. గోల్చెట్టి గారు, పొలిసెట్ సీని గారే చేశారండి. గత ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎంలు చేశారు, కానీ రోడ్ని ఎవడో పట్టించుకునే నాదులు లేడు. ఆయన అప్పుడు కూడా అడిగాడు, ఈ రోడ్లు ఏంటి అంటే అలాగే అలా పబ్బం గడిపాడు తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఆఫర్స్ అన్నీ మామూలు అండి. ఆయన తెలియదేముందో చేసేవాడు రాళ్ళు పడినట్టు పడతాయి. ఆయన ఒక విధంగా మాస్ లీడర్. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఆయనది చెప్పవసరం లేదు కదండి. ఇవాళ పిఠాపురం కూడా చూస్తున్నారు కదా, ఎక్కడికో సముద్రాల్లో కూడా ఆయన ఉత్సాహంగా వెళ్ళి ఆయన పని, నేను మీ వాడిని, మీరు నన్ను కుట్టినా పడతా అనే టైప్లో మాట్లాడే మా వ్యక్తి ఎవరు ఉంటారు కదండి. అలా ఉంటుందండి. ఆయన 2029 కూడా ఈయనే ఉండాలి గోల్చెట్టి గారు. ఎమ్మెల్యే గారు ఇంకా మారుమూరు ఉండదండి, మామూలుగా ఆయనదే వారు అవుతుంది. ఓకే అన్న, ఎందుకంటే ఆయన మా అందరికీ ఇప్పుడు లోకల్ రాజకీయాలు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇంకా చాలా బాబు అంటున్నారు ఆయన. అలా అంటారండి, ఆయన్ని తెలియదే ఉందండి. ఇలా ఈయనేమో చేసేవాడిని రాళ్ళు వేసినట్టుగా ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తారు. మళ్ళీ మొన్నటిదాకా ఏమీ లేవు. ఈ బస్సులు చూస్తేనేమో సాక్షి బాదంపూడి ఆపేస్తున్నారు, ఆయన బాధపడుతున్నాడు. మా పిల్లలు కూడా అక్కడే దిగుతున్నారండి, మేము ఎలా పడాలని అసెంబ్లీలో కూడా మాట్లాడారు.
అటువంటి వ్యక్తిని మనం మర్చిపోం కదండి. అసెంబ్లీలో కూడా మాట్లాడారు కదా, నిన్న మొన్న కూడా అసెంబ్లీలో జరుగుతుంటే 3-4 సార్లు ఇదే ప్రస్తావన, సార్ నాకు ఇది కావాలి ఇది కావాలని. ఆ నిధులు రాకపోయినా ఏదో నిధులతో మనకు ఇప్పుడు ప్యాచ్ వర్క్ జరుగుతుందండి. బాదంపూడి దాకా ఏదో చేశారండి, మన హైవే వాళ్ళు ఏదో రిక్ చేయించారైనా మళ్ళీ ఇది కూడా చేస్తున్నారండి. ఇది కూడా ఈ నెలాఖరు ఏంటంటే తమ్ముడు మీరు కంగారు పడకండి, మీకు ఏమైనా ఆపదని మా ఇంటికి వచ్చేయండి అనే టైప్లో మాట్లాడే మనిషి మనకి. ఓకేనా, థ్యాంక్స్ సార్. పులిశెట్టి గారు మాట అన్నారు, నాకు చాలా బాబు లోకల్ రాజకీయాలు తట్టుకోలేకపోతున్నాను, 2029 నేను పోటీ చేయను అంటున్నారు. ఏం చెప్తారు ఆయనకి మీరు? ఆయన చేస్తాం చేయనిస్తలేదు కదండి జనం. ఆయన ఏదైనా డెవలప్మెంట్ చేద్దాం ఆయన చేయనిస్తలేదండి. ఈ ప్రతిపక్షాలు లంచాలు తీసుకున్నాం, ఇక వాళ్ళ దగ్గర తీసుకున్నాం వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఆయన బతకనిస్తలేదు కదండి. ఇప్పుడు నన్ను కొడిసే ప్రెస్ మీట్ పెట్టారు, ఏం పెట్టారండి, మీరు ఇలాగా తీసుకున్నారు వాళ్ళ దగ్గర తీసుకుని ఎలాగడుతున్నా అన్నారు. ఆయన అలాగనే తీసుకొని పోయి పెట్టాలి కదండి జనాలకే. అదండి అటువంటి చేయలేదు కాబట్టి ఆయన. మీరు ఏం చెప్తారు? 2029కి బొలిశెట్టి గారు ఉండాలంటారా వెళ్ళిపోవాలంటారా? ఆయన ఉంటేనే బాగుంటుంది అనుకుంటే మన తాడేపల్లి కూడా పశ్చిమ గోదావరి జిల్లా బాగుండాలి అనుకుంటే అటువంటి ఎమ్మెల్యే ఇంకెవరు రాడండి. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. ఆయన తీసుకున్న రూపాయల లంచాలు అన్నీ ఇళ్ళ మీద వాటి మీద పెట్టుకుని తప్ప ఏమి చేసింది లేదండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలే కదండి, ఇంకో 15 సంవత్సరాల నుంచి ఆయన ఉంటేనే మన తాడేపల్లి కూడా అభివృద్ధి కారణం. ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరు కూడా అండి. అంతమన్నా దమ్మున్న మగడు కూడా ఎవరు లేరండి. ఇంతకాలం జీవితాంతకాలం ఆయన ఎమ్మెల్యే ఉండాలండి. ఆయన మాస్ లీడర్ అండి, ఆయన వస్తాడండి ఇక్కడ. కొండబాబు అండి. పవన్ కళ్యాణ్ వేస్తాడా? అవునండి. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందండి. ఏ విధంగా బాగుంది? వాళ్ళు చేస్తున్నారు, రోడ్లు చేశారు, కొద్ది అసెంబ్లీలో మాట్లాడుతాం. మాట్లాడారు అసెంబ్లీలో? అది మొన్న ఈ పంట వాటి గురించి ఆ పరిమళ అడిగేసి ముళ్ళిపోతుంది వాటి గురించి మాట్లాడుతాం. మాట్లాడడం వరకేనా, చేతల్లో లేదా? చేతల్లో చూస్తా బందే కదండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, లంచం తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నాను తాడేపల్లి కూడా అన్నారు. ఎలా చూస్తారు? ఇచ్చిన డబ్బుల్ని డెవలప్మెంట్ చేస్తా ఊరికనే అన్నారు. ఒక 3 కోట్లు 4 కోట్లు అలా వచ్చినాయంట. వచ్చిన డబ్బుల్ని స్కూల్కి, హై స్కూల్ డెవలప్మెంట్, గ్రౌండ్ అలా ఏ పని అంత తెలియదు అండి. ఆయన తీసుకున్న మనిషా కాదా? కాదండి. పర్లేదండి, బాగానే చేస్తున్నారు. ఇదివరకు పత్తిపాడు నుంచి సాక్షిగాడ నుంచి మన బాదంపూడి వరకు రోడ్డు అనేది బాగోలేదు. అది ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడి దానికి డబ్బులు శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఈ నెలాఖరున ఇప్పుడు మరి మొదలెడతాను అని అంటున్నారు పని. ఆయన గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు అంటే అది వాళ్ళు బాగానే చేసినట్టు వాళ్ళు కూడాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొన్ని ఇబ్బందుల మూలన జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు 15 నెలలు అయింది కాబట్టి చూడాలి. మరి ఈ 15 నెలలు అయిన తర్వాత ఒకవేళ ఈ 3 సంవత్సరాలన్నరలో ఏమైనా చేశారంటే కనుక, లేదంటే వీళ్ళు అలాగనే ఇంటికి వెళ్ళిపోవడం అయితే గ్యారంటీ. అది మరి ఇక్కడి నుంచి పని బాగుంటే కనుక బాగుంటుంది. ఏమన్నా లంచం తీసుకున్నట్టు వస్తున్నాయి, ఎలా చూస్తారు? అది వాస్తవానికి ఏంటంటే పైన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మటుకు మరి డబ్బులు అయితే లేవు కాబట్టి ఎవరన్నా వచ్చి లంచం ఇస్తే కనుక నేను తీసుకుంటున్నాను 100%. నేను తీసుకుని నా సొంత ఖర్చుకు నేను యూజ్ చేయట్లేదు. ఇప్పుడు రోడ్లు కానీ లేకపోతే ఇలాగా ఇండోర్ స్టేడియం ఒకటి ఉంది ఇక్కడ. ఆ ఇండోర్ స్టేడియానికి నెక్స్ట్ ఏమో హై స్కూల్, మేము హై స్కూల్లో చదివాము చిన్నప్పటి నుంచి. అది వర్షం వస్తే మునిగిపోవడం అన్నీ జరిగేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే దాన్ని బాగా పూడ్చేవి చుట్టూరు గ్రౌండ్ అయి చేయడం బాగానే చేశారు. అది దానికి వాటికి వినియోగించారు ఆ డబ్బులు అయితే మటుకి. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. తీసుకుంటాం అయితే కరెక్ట్ 100% తీసుకున్నానని చెప్పారు ఆయన. అది తీసుకుని ఇలా డెవలప్మెంట్ చేయడం మటుకి చేస్తున్నాను అని చెప్పారు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, 2029కి ఇంకా నేను పోటీ చేయను, ఎందుకంటే అలసిపోయాను. నేను ఎంత మంచి చేసినా కూడా నన్ను ఏదో ఒకటి అంటాం కానీ, నన్ను వెనక నుండి పొడవడం కానీ ఇలా చేస్తున్నారు. నాకు వద్దులేరా బాబు రాజకీయాలు అని చెప్పి అన్నారు. ఆయన 2029కి ఉండాలంటారా వెళ్ళిపోవాలంటారా? ఆయన వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ వేస్తే అనౌన్స్ చేస్తారు యాక్చువల్గా. ఒకవేళ నేను ఇంకా తప్పుకుంటానంటే కనుక ఆప్షన్ ఏంటంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ అప్పుడు కూడా వీళ్ళు కూటమిలో ఉంటే కనుక 100% వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి బీజేపీకి కానీ టీడీపీకి కానీ ఇవ్వచ్చు. ఆయన ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత జనసేన పార్టీలో అంత బలమైన నాయకుడు ఆయనే కదా, మరి అలాంటి వ్యక్తి ఇలా అంటాం అంతవరకు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఏంటంటే టీడీపీ వాళ్ళని ఏమీ అనొద్దు అని చెప్తున్నాడు ఆయన. మరి ఏంటంటే వాస్తవానికి ఇక్కడ రాజకీయ పరంగా అయితే మటుకు వీళ్ళ ముగ్గురు మధ్యన కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నట్టున్నాయి యాక్చువల్గా. దాని గురించి అలా మాట్లాడి ఉంటారు ఆయన. 29 కూడా ఆయన ఉండాలంటారు మీరు? అంతే, 29లో కూడా ఇంకా ఆయనే పోటీ చేయాలని మేము అనుకుంటున్నాం. మరి పైన మరి వాళ్ళ ఇష్టం, మరి వాళ్ళు ఇస్తారా లేదన్నది టికెట్ చూడాలి కదా మరి దాంట్లో. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. మీ పేరు? శ్రీనివాసరావు. తీరు కూడా బాగుందా? అదే క్షమించడండి, వర్క్ చేయకపోతే క్షమించడు. సీరియస్ ఎవరైనా ఒకటే, ఫ్రెండ్ అయినా స్నేహితుడైనా ఎవడైనా ఒకటే. వర్క్లో రాజ్యం ఉండదు.
మరి అలాంటి వ్యక్తి రాజకీయం నుండి వెళ్ళిపోతానని చెప్పి అంటున్నారు. మాట పడ్డాడు ఆయన, మాట పడ్డు. రాజకీయం చేస్తున్నాం కదండి, మనిషి పౌరాషం నీట్గా అది చేసి నీట్గా నిక్కచ్చిగా నీట్గా మాట్లాడతాడు అది ముఖం మీద. మీరు ఎవరైనా ఒకటే, పక్కన ఉన్నవాడైనా ఒకటే, ఆయన ఒకటే, ఎవరెవరైనా ఒకటే, కూడా తిరుగుతున్నాయన ఒకటే, కూడా వాళ్ళని కూడా క్షమించడు. ఆయన రీసెంట్గా ఒక వ్యాఖ్యలు కూడా చేశారు, లంచం తీసుకున్నా వచ్చిన డబ్బుల్ని డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. లంచాలు ఆశించడండి, అలా డబ్బుల గురించి వచ్చిన ఫ్రెండ్లీగానే మాట్లాడతాడు, అహంభావం ఉండదు. తెలిసినోడు అనుకుని ఎరా ఎలా రారా అంటాడు. అది అంత డీపు. అది నేను లోన్ ఉన్నాను, మీరు బయట ఉండండి, ఒక్కొక్కరు పంపించిన ఏముండు. తెలుసు 10 మందిలో ఉన్నాం అనుకునే తెలుసు అనుకోండి, ఇలా కేకేస్తాడు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? కర్రి బాలాజీ. తాడేపల్లిగూడెమేనా? తాడేపల్లిగూడెనండి, 21వ వార్డు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు అయితే బాగానే ఉందండి. ఇదివరకు ఎమ్మెల్యే గారి మీద అయితే ఈయన బాగానే చేస్తున్నాడు. అదే అండి, ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా పర్లేదు బాగానే ఉందండి. మరి ఈయన లంచం తీసుకున్నాడని చెప్పని అంటారు. బోగస్ మాటలు బోల్డ్ వస్తాయండి. అంత ముందుడైతే మొత్తం ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు కూడా లంచం అడుగుతాడు. మీరు ఏమైనా గొప్పమని ఏమైనా పెట్టారనుకోండి, మీరు ఎంత ఇస్తున్నారు మాకేంటి అన్నట్టు అయిపోయింది అవతలోడు. ఆయన మీద మీరు రెట్లు బెటర్ అండి. ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, నేను లంచం తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నానని చెప్పి అంటారు. లంచం తీసుకుని డెవలప్మెంట్ కాదండి, కొన్ని ఆగిపోయిన ఉన్నాయండి. అవి ఏంటంటే లంచం తీసుకున్న టైప్లో ఆయన మాట్లాడాడు, కానీ ఆయన లంచం తీసుకునే మనిషి కాదండి ఆయన. అదండి. మళ్ళీ నాకు ఈ 2029కి నాకు చాలు, ఇంకా రాజకీయాలు నేను వెళ్ళిపోతాను అంటున్నారు. ఆయనకైతే ప్రజెంట్ అయితే ఆయనకి రాజకీయాలు నాకు సూట్ అవుతలేదు, మాటలు పడడం తప్ప ఏముంటలేదు. ఇందులో చేసేదిలే చెందేది కానీ మాటలు పడుతున్నాను. ఈసారి చేసిన చాలు, ఈసారి నెక్స్ట్ ఎవరు చేసుకున్నా పర్లేదు, వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తానని అన్నారండి. ఆయన ఉండాలంటారా వెళ్ళిపోవాలంటారా? ఆయన అంటే మంచిదేనండి, తర్వాత ఇంకో వ్యక్తి వస్తే ఇంకా మంచిదే. మరి ఇంకోళ్ళు వస్తే చేస్తారంటారా? ఎందుకు చేయరండి, చేసేవాళ్ళు ఎవరైనా చేస్తారండి, ఆయన అయితే చేయరండి సత్యనారాయణ గారు. అది ఆయన వస్తారు కదా నెక్స్ట్ ఇంకా వైసీపీ. ఆయన వచ్చే సినిమా ఏం లేదండి. మా తాడేపులు కూడా అయితే ఎవరో ఏరండి ఆయనకి. ఆయన ఎన్ని బోగస్ మాటలు మాట్లాడి ఏం చేసినా సరే ఆయన ఆ ప్రభుత్వం గురించి ఎందుకంటే మనం మాట్లాడుకోవడం, అదొక కంతి ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పవన్ కళ్యాణ్ గారిది బాగానే ఉందండి. ఇప్పుడు ఆయన ఏంటంటే కొన్ని సినిమాలు చేస్తున్నాడు, అది ఇది అన్నారు. ఆయన చేస్తుంది దేనికండి, కొద్ది గొప్ప ఆయన రాజకీయ పార్టీని నడుపుతానికి చేస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే బోగస్ మాటలు వెనక్కి తెస్తున్నారు. పనితీరు బాగుంది అయితే. పనితీరు బాగానే ఉందండి, ఆ విషయంలో చూడక్కర్లేదండి. జనాలు అమాయకులు కాదు కదండి, చూస్తున్నారు కదా. ఆంటీ గారు మీ పేరు? లక్ష్మి అమ్మ. తాడేపల్లిగూడెమేనా? మీ తాడేపల్లిగూడెమేనా? తాడేపల్లిగూడెమే. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అన్న మీ పేరు? నా పేరు రాంబాబు అండి. తాడేపల్లిగూడెమేనా? లోకలే. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? ఏదండి, మీ ఎమ్మెల్యే పని గారు బాగా చేస్తారండి. ఇంకా చేయాలని ట్రై చేస్తున్నారు. మాకు ఏదైనా ఇప్పుడు ఈ మార్కెట్కి కొద్దిగా ఫెసిలిటీస్ కోసం చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ సండే వస్తే షెల్టర్ లేదు, మాకు షెల్టర్ లేదు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇందులోనే ఆదివారం మార్కెట్లో ఇలా ఉండాల్సి వస్తుంది. చెప్పారు ఆయనకి? నీకు లేదు చెప్పారు. అన్నారా? చేస్తా ఉన్నారు. ఎంతవరకు నమ్మకం ఉందా చేస్తారని? చేస్తారని నమ్మకం ఉంది, చెయ్యాలి. ఆయన మొన్న రీసెంట్గా ఏదో న్యూస్ వచ్చింది, లంచం తీసుకుంటున్నాను, వచ్చిన డబ్బులను డెవలప్మెంట్ చేస్తున్నాను అన్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదని మాకు తెలిసి, నా చిన్నప్పటి తెలుసు. అలాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి కాదండి. చాలా చెదరోళ్ళు సాయం చేసేవాడే కానీ అదరోళ్ళు డబ్బులు తినే రకం కాదు. కాదు. మళ్ళీ 2029కి ఆయనే ఉండాలా లేకపోతే సార్ ఆయనే రావాలి. మరి ఆయన నాకు చాలా ఇంకా రాజకీయాలు అమ్మో నా వల్ల కావట్లేదు చేస్తామండి. మరి నా వెనకాల కార్యకర్తలు ఉంటారు కదా, ఆయన నిలబెడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు శని వెంకరెడ్డి అండి. ఏం చేస్తూ ఉంటారు? మెకానిక్. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉందండి. ప్రస్తుతం ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే లంచాలు పెద్ద ఏం లేవు కదండి. తీసుకుంటా లంచాలు ఏం తీసుకుంటా పెద్దగా. లంచాలు ఏం తీసుకోవట్లా? తీసుకున్నానన్నారు మొన్న. అవి లంచం అంటే ఏదో మన ఇది ఉంది కదండి, ఇది పెట్టారు కదా స్విమ్మింగ్ పూల్, దాని నిమిత్తమని మాట్లాడారు. దాని నిమిత్తమని మాట్లాడింది. అది లంచం తీసుకున్న డబ్బుల్ని డెవలప్మెంట్ చేస్తున్నాను అన్నారు. డెవలప్మెంట్ అదే అండి, స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పి అన్నారు. లంచం తీసుకోవడం కరెక్ట్ కాదే? కరెక్ట్ కాదులేండి. ఆయన ఏదో మరి ఆవేశంగా మాట్లాడేసారు తప్పని లంచమని.
ఇక ఈ మామూలుగా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాటికి ఏమి లేవండి తీసుకోవడం అలాంటివి ఏమి లేవు ఆయన. ముందు ఎమ్మెల్యే తీసుకున్న వాళ్ళ అంతకుముందు ఎమ్మెల్యే గారికి ఉంది కానీ మరి అది ఆయన జనాల స్టాక్ కూడా ఎలాగ ఉంది అప్పుడు. ఈయనకైతే స్టాక్ లేదు. ఈయన మొన్న మాట్లాడిన విధానం అది అదే అప్పుడే కొద్దిగా రాంగ్ అనిపించింది. అది సైడ్ ఫార్వర్డ్ మనిషి కొద్దిగా. ఇంకో మాట కూడా అన్నారు ఆయన 2029 నేను చేయను, ఈ రాజకీయాలు ఇసుకొచ్చేసింది నాకు, ఎంత మంచి చేసినా కూడా ఏదో ఒకటి అన్నారంటే మరి అప్పుడు కొలితే మరి విధానం మారత తెలియదు కానీ అంటే లోకల్ రాజకీయాలు అందరు కలిసిపోయి అతన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అందరూ కలిసిపోతే ఏముందంటే ఇప్పుడు పార్టీలు ఇప్పుడు కూటమి ఉందండి. కూటమిలో ఆయన ఒక హీరోనాక మాట కలుపుకుంటే ఏది ఉండదండి. అంటే వెనక నుంచి వైసీపీ టీడీపీ కలిసిపోయి అతన్ని తొక్కేద్దామని చూస్తున్నారు. ఏం అవి మనకు తెలియదు కానీ అంత లోతుకి వెళ్ళం కదండి, అంతవరకు వెళ్ళం కదండి. 2029 కూడా ఈయనే ఉండాలంటారు. ఈయన ఉంటే బాగుంటుంది మరి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ అప్పారావు ఏం చేస్తూ ఉంటారు? మా ట్రాన్స్పోర్ట్, లారీ ట్రాన్స్పోర్ట్. ఎలా ఉంది బిజినెస్? ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వంలో బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఎమ్మెల్యే గారు పర్లే, ఆయన ఫీల్డ్లోంచి వచ్చిన ఆయనే కదా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. లంచం తీసుకుని పని చేస్తున్నానని చెప్పి అంటున్నారు, ఎలా చూస్తారు? లంచం తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నానని చెప్పి అంటున్నారు. లంచం తీసుకోనా? లేదు, అదే జాఫర్ ఇంటర్వ్యూలో చెప్తాడనమాట. లేదు లేదు లంచం తీసుకుని డబ్బులు తీసుకొని పని చేసి ఎమ్మెల్యేలు పోయారు కదా. పోయారు. ఇందులో మటుకి అటువంటిది ఇప్పుడు అంటే ఎమ్మెల్యే కంటే మెయిన్ పైన ఉన్నవాళ్ళు ఇది కదా, వీళ్ళు చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు. అది ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఆయన సంగతి అందరూ తెలిసిందే, ముక్కుసూటికి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఇప్పుడు అటువంటిప్పుడు అవినీతి చేసి చేసుకోవాలి ఎమ్మెల్యే చేస్తారంటే అది వీళ్ళు ఎవరైనా నాకు ఫండ్ వస్తే అది తీసుకొచ్చి నేను రూపాయి తీసుకోకుండా డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నాను అని చెప్పి అంటున్నాను. అది కరెక్టే చేస్తున్నారు ఇక్కడ. చేస్తారు. ముందుకి నాకు ఇంకా చాలు, నాకు ఈ ఎలక్షన్ చాలు, నేను ఇంకా ఈ రాజకీయాలు నాకు సెట్ కావట్లేదు, వెళ్ళిపోతాను, నేను నాకు ఇంకోసారి పోటీ చేయాల్సిన ఇది కూడా లేదు, చేయండి నేను అంటున్నారు. అంటే శ్రీనివాస్ గారికి అయితే అంత అవసరమే లేదు చేయాలని, లేకపోతే అందులో ఏదో ప్రాజెక్టులు అందులో డబ్బులు ఏదో తినేసి అంత చేయవలసిన అంత అవసరం ఆయనకైతే ఏం లేదు. కాకపోతే ఉన్నాడు, కాకపోతే వెళ్తే ఉండదులే కానీ లోకల్ రాజకీయాలు మంచి చేసినా కూడా అది కామన్. అది లోకల్ రాజకీయాలు అంటే ఇప్పుడు నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా దానికి ఆపోజిట్గా ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. మనం మంచి చేసినా సరే దాంట్లో ఏదో బొక్కలు తీస్తుంటారు. అది కామనే కదా. అది తట్టుకోలేకపోతున్నాను నేను. రాజకీయాలు అవన్నీ కామన్. ఏముంది ఆయన ఉండాలంటారు 29 ఉండాలి. మరి ఇక్కడ మరి జనసేనకి మరి ఆయన తప్ప మరి వేరే ఎవరున్నారు? ఎవరు లేరు ఇక్కడ. అంటే అటువంటి కొద్దిగా సమర్థత ఉన్న వ్యక్తి అయితే వేరే అతను ఎవరు లేరు అయితే నాకు తెలిసి. అయితే అంటే ఇంకా ఉంటారు కానీ అంత పవర్గా గట్టిగా మాట్లాడే వ్యక్తి కానీ చేసే వ్యక్తి కానీ ఎవరైతే లేరు. అంటే కొద్దిగా ఉంటారు చాలామంది కానీ కొద్దిగా ఈ తినేవాళ్ళు వాళ్ళు ఉంటారు, తెలియదే ఉంది. కానీ ఆయన అయితే కొద్దిగా అటువంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే చైర్పర్సన్ చేశాడు కదా, చాలా బాగా చేశాడు. దాని మీద థ్యాంక్ యూ. పేరు? నా పేరు గోపి అండి. తాడేపల్లిగూడెమేనా? ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగుందండి. ఎమ్మెల్యే గారు బాగుంది, తెలుగుదేశం బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది? అన్ని అభివృద్ధి చేస్తున్నారండి, అన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏం చేశారు? రోడ్లు వేస్తున్నారు, ఎక్కడెక్కడ వేశారు? డ్రైనేజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారిది బాగుంది, బాబ్జీ గారిది బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుందండి, అన్నీ బాగుంది. ఇదివరకులో లేదండి. ఏదైనా కొంచెం సాయం చేస్తున్నారు. పండు అక్కడ పైన నిధులు లేకపోయినా వీళ్ళు తోసింది చేస్తున్నారు, సొంత డబ్బులతో చేస్తున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చేశారా? తక్కువ అండి, అంతకుముందు తక్కువ, ఇప్పుడు బాగుందండి. మొన్న ఏంటి మరి ఆయన లంచం తీసుకుని నేను అభివృద్ధి చేస్తాను అన్నారు. ఏమన్నా ఇప్పుడు తీసుకుని ఉన్న రోడ్లు ఖర్చు పెడుతున్నారు కదండి, తీసుకున్న సొంత ఖర్చు పెట్టరుగా, సొంత రూపాయలు రోడ్లు ఖర్చు పెడుతున్నారు, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తీసుకునే ఎమ్మెల్యే ఏం కాదండి, తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఏంటంటే అంతవరకు నాకు తెలియదండి. ఏంటండి సొంత రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆయన తీసుకునే మనిషేనా? తీసుకోడండి బాగా చేస్తాడండి. మరి 2029కి ఆయనే ఉండాలంటారా లేకపోతే కూటమి ప్రభుత్వం ఉండాలండి? కూటమి ఉండాలండి. పేరు? నా పేరు శ్రీనివాసరావు ఉండేవండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? బిజినెస్ చేసుకున్న రిటైర్మెంట్ అయిపోయాను. బిజినెస్లో రిటైర్మెంట్ అయ్యారా? 50 సంవత్సరాల మనిషి జీవితంలో హ్యాపీగా ఉండాలని 50 సంవత్సరాల రిటైర్మెంట్. ఏం బిజినెస్ చేసేవాళ్ళు? అంతకుముందు హీరో మిస్టిక్ ఆథరైజ్ డీలర్షిప్ చేసేవాడిని. తర్వాత ఎంఆర్ఎఫ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ డీలర్షిప్ చేసా. మా అబ్బాయికి అప్పు చెప్పేసి 50 సంవత్సరాల తర్వాత. పిల్లల కోసం, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. పిల్లలు అదే పిల్లలతో టైం స్పెండ్ చేయాలని అందరితోటి, పిల్లలతోటి ఏంటంటే నేను కూడా స్పెండ్ చేయాలండి అంతే.
అంటే దీన్ని బట్టి ఏమని చెప్దాం అనుకున్నారు? 50 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకుని మనిషి జీవితం ఎంత సంపాదించినా ఏది కూడా రాదు. ఉన్నందుకాడికి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అది మనం అలా అని మొత్తం ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేయాలంటాం కాదు. మనం రూపాయి సంపాదించిన దాంట్లో పావలా ధర్మం చేయాలి, పావలా మనం ఎంజాయ్ చేయాలి, 10 రూపాయలు దాచుకోవాలి. అది ఈయన బొలిశెట్టి గారి పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందండి, బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన. అంటే ఏ విధంగా బాగుందా అంటారు? ఏ రకంగా అయినా సరే ఎవరికి ప్రజలకు అనుగుణంగా చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన. ఆయన విషయంలో రిమార్క్ చేయడానికి ఏది లేదు. గత 5 సంవత్సరాలు పోలిస్తే ఇప్పుడు పర్లేదా లేకపోతే అదే బాగుంది? గత 5 సంవత్సరాల్లో అంతా అయోమయం. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బొలిశెట్టి గారు అంటారు, నాకు ఎవరైనా లంచం ఆఫర్ చేస్తే అది తీసుకుని నేను తీసుకోను, వచ్చిన డబ్బుల్ని డెవలప్మెంట్ చేస్తాను తాడేపల్లిగూడెం అన్నారు. ఆయన ఒరిజినాలిటీగా రీజన్ చెప్పారు. అంటే జగమెరిగిన సత్యం అది. అంటే తీసుకోవడం ఇవ్వడం కాదు, మీరు న్యాయంగా చేయండి, న్యాయంగా చేసుకెళ్ళిపోండి. అది అందరికీ తెలుసున్నదే, కానీ మీడియా పరంగా కానీ పబ్లిక్ పరంగా కానీ అది వ్యతిరేకత. అది అంతే. తీసుకున్న మంచి లంచం తీసుకున్న లంచం కాదు, అది సబ్జెక్ట్ ఏంటంటే అదే అంటున్నాను, ఒరిజినాలిటీగా జరిగేది. ఆయన చెప్పేది లంచం అని కాదు, ఏదన్నా ఇప్పుడు మనకు చేయాలి, దీంట్లో నాకు పర్సంటేజ్ లేకుండా ఇష్టం అవుతే ఆ డబ్బులు కూడా మీరు అక్కడ వర్క్లో శుభ్రం చేసి న్యాయం చేయండి, లేకపోతే వేరే చోట చేయండి అనేది ఆయన చేస్తున్నారు. అది ఇంకో మాట అంటున్నారు, 2029కి నేను ఇంకా చేయను, నాకు రాజకీయాలు అంటే ఒక తీసుకొచ్చేస్తున్నాను ఇంట్రెస్ట్. ఆయన వరకు ఆయన అంటే మేము అందరూ అభిమానిస్తాం. ఆయన వరకు ఆయన ఏంటంటే నాకు చాలు ఇంక రాజకీయం, తృప్తి కాదు. అంటే నేను ఎంత మంచి చేసినా కూడా ఏదో ఒకటి తిడుతున్నారు, లేకపోతే టార్గెట్ చేస్తున్నారు. ఆయనకి సాటిస్ఫాక్షన్ నాకు చాలు ఈ టైంకి అని ఆయన అనుకున్నారు. అది ఆయన నిర్ణయం. అది ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది వర్క్? పవన్ కళ్యాణ్ నెంబర్ 1గా చేస్తున్నారండి. ఇంకా ఆయన నిన్న కూడా మొన్న మోడీ గారి దాంట్లో కూడా ప్రకటించారు, ఇంకో 10 ఏళ్ళు కూటమి ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందండి. దాని అర్థం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు సీఎం, ఈయన ఉప ముఖ్యమంత్రి, దానికి నేను అంగీకరిస్తున్నానని ఆయన చెప్పిన కానీ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి సీఎం అవరా? ఆయన సీఎం అవరా అంటే ఆయన కావాలని డిమాండ్ కాదు, అది ఆయన వస్తే కాదనరు. కానీ వచ్చిన గాడికి కూటమి ప్రభుత్వం ఎలాగ ఇంకో 10 ఏళ్ళు హ్యాపీగా వెళ్ళాలని కోరిక. సరే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? శివశంకర్. ఏం చేస్తూ ఉంటారు? లారీ డ్రైవర్. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? గూడెం ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు బాగానే ఉందండి. ఏ విధంగా బాగుంది? అన్ని రకాలు కూడా ఆయన తోచిన వరకు ఆయన బాగానే చేసుకొస్తున్నారండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు పాత ఆయన బాగా చేయలేదు, ఈయన గొప్పగా చేస్తున్నారని కాదు. ఇప్పుడు ఎవరిని తీసేదేం లేదు కదా, ఎవరి సాయం వరకు ఆయన చేస్తున్నారు. చిన్న తరగతి పెద్ద తరగతి అని లేదు, అందరికీ పర్లేదండి. ఇప్పుడు చిన్న తరగతి పెద్ద తరగతి అని లేదు, అందరినీ ఒకలాగే చూస్తున్నారు. సీని గారు కూడా అలాగే చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా గుమ్మలోకి వెళ్ళినా ఎవరినో వద్దన్నమాట రావట్లేదు, గౌరవంగానే పలకరిస్తున్నారు. ఎవరికైనా ఏదైనా అవసరం అన్నా వెళ్తున్న మనిషి అని ఆగి చూసుకొని వెళ్తున్నాడు ప్రతిది కూడా. అదండి డెవలప్మెంట్ అలా జరుగుతుంది తాడేపల్లిగూడెంలో. ఇప్పుడిప్పుడే సన్న స్టార్ట్ అయినాయి కదండి. స్టార్ట్ అయినాయండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో అంటారన్నమాట, వచ్చిన లంచ్ అన్నీ నేను తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నా, స్కూల్కి అలా డెవలప్మెంట్ చేస్తున్నా. లంచం తీసుకున్న మనిషి అయితే అసలు ఆయన నిలబెట్టాడు కదండి. ఇప్పుడు లంచం తీసుకున్న మనిషి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈయన నిలబెట్టే మనిషి కాదుగా. ఇప్పుడు ఆ లెక్క వేసుకున్నారంటే పెద్ద ఆయన మరి పవన్ కళ్యాణ్ గారికి మరి సీఎం పోస్టు 3 రోజులు 4 రోజులు ఆయనకి ఇచ్చారంటే మరి ఆయన నిజాయితీని బట్టిగా. ఆయన పెద్ద నిజాయితీని బట్టి కింద ఉన్న వాళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు కదండి. తీసుకునే మనిషి కాదైతే లేదండి, మాకంత తెలిసినంత లెక్కలో మనకి మా ఉద్దేశం అయితే లేదు. చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి పైకి వచ్చిన మనిషే కదండి. అదండి. ఇంకో మాట కూడా అన్నారు, నాకు చాలు ఈ రాజకీయాలు, లోకల్ రాజకీయాలు తట్టుకోలేకపోతున్నాయి. అంటే మంచి చేసినా కూడా నన్ను తిడుతున్నారు, లేకపోతే నన్ను తొక్కుదామని చూస్తున్నారు, నాకు ఇంక వద్దురా బాబు అని చెప్పి అంటున్నారు. తొక్కుదామంటే మొన్నటిదాకా అంటే గవర్నమెంట్ పాత గవర్నమెంట్ వేరు కదండి. మరి ఈ గవర్నమెంట్లో మరి పాతవి కూడా కొన్ని ఉంటాయి కదండి, మీకు తెలియదు ఏముంది. పాత గవర్నమెంట్లో ఉన్నాయి కూడా, ఇందులో కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మేము ఉన్నాం సపోజ్ లారీ డ్రైవర్ని, పాత డ్రైవర్ చేసినట్టు నేను చేయాలని చేయలేనుగా. ఇప్పుడు అతను చేసింది ఒకలాగా ఉంటుంది, నేను చేసేది ఒకలాగా ఉంటుందిగా. ఏదైనా అంతేనండి. ఆయన ఉండాలంటారు 29కి కూడా. అది మన చేతులు ఏం లేదు అండి. మీరేమనుకుంటారు? ఇప్పుడు మంచి చేసే మనిషి 10 మందికి సాయం చేసే మనిషి ఉండటం మంచిదే కదండి. 10 మందికి ఇవ్వాలంటారు అయితే. అంతేండి మరి. ఓకేనా, థ్యాంక్ యూ. వెంకటేశ్వర. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది అంటున్నారు మీరు? బాగానే ఉంది అంటున్నారు అంటే ఏ విధంగా అంటే కొన్ని మేము వాహనం నడుపుతాం, దానివల్ల అభివృద్ధి ఇవరకైతే గుంటలతోటి ఉండేది, దానివల్ల ఎటైనా వెళ్తాకైనా గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? జరిగిందండి. జరిగిపోయింది, కొంచెం ఇబ్బందులుగా ఉండేది. అంటే మేము కష్టపడే వాళ్ళం కాబట్టి కొంచెం కష్టంగా ఉండేది మాకు. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు అయితే పర్లేదు.
ఆయన లంచం తీసుకున్నట్టు వచ్చినాయి మాటలు, ఎలా చూస్తారు? ఎవరి దగ్గర? బొలిశెట్టి గారి దగ్గర. లంచం అన్నదే మేము కష్టపడి వాళ్ళం, మాకు దారి చూసుకుంటాం, కానీ లంచాలు కూడా అన్నదే పెద్ద విషయాలు మాకు తెలియదు కదండి. ఆయన విషయంలో అయితే పర్ఫెక్ట్గానే ఉంటాడు. ఆయన విషయంలో అయితే పర్ఫెక్ట్గానే ఉంటారు. తీసుకోడు మనిషి లంచాలు తీసుకుంటాం అన్నదే అది అందరికి కామనే కదా. ఏంటంటే ఆయన అయితే కరెక్ట్గా చేస్తున్నాడు. తీసుకున్న వాళ్ళ గురించి తీసుకెళ్ళిన వాళ్ళని కూడా తీసుకున్నాడని అనిపించుకుంటాకైతే అనొచ్చు. వాళ్ళకి తీసుకుని వచ్చిన డబ్బుల్ని రోడ్లకి లేకపోతే ఏమన్నా స్కూల్ డెవలప్మెంట్కి చేస్తున్నాను అన్నారు ఆయన. లంచాలు ఏమన్నా చేసినోడు అయితే ఇప్పుడు లంచాలు తీసుకుని చేస్తున్నాడంటే చేయకోకుండా నుండి లంచాలు తీసుకొచ్చు కదా. ఇప్పుడు లంచం తీసుకుని చేయకుండా ఉంటే అది ఆయనకి తెలియదు కదా. ఆ బాధ అన్నది అందరూ పడతారు ఇంకా తీసుకోకుండా ఉంటే. తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నాడు అంటే లేదు, డెవలప్మెంట్ అన్నది అది చేయాలని పట్టుదలతో చేతం వరకే, కానీ లంచాలు తీసుకుంటాం అన్నది ఎక్కడా లేదండి. ఆయన టైప్ కాదు. ఇంకో మాట కూడా ఉన్నారు, 2029కి నేను ఇంకా చేయను ఎమ్మెల్యేగా, నా వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే మంచి చేసినా కూడా నన్ను తిడుతున్నారు, నన్ను చంపేద్దామని చూస్తున్నారు అని అంటున్నారు. అంటే మంచి చేస్తామంటే అది మంచివాడికైనా చెడ్డవాడికైనా అది మన విషయంలో మనం తెలుసుకోవడంలో ఉంటుంది. అది మనకైతే మంచిగానే చేస్తున్నాడు కొద్దిగా. మాది ఎక్కడో పల్లెటూరు అయినా 20 సంవత్సరాలు లేని రోడ్లు ఇప్పుడు ఇలా గుంటలు గట్ట పూడ్చాడు. మేము కూడా కొద్దంతా ఇంటికి వెళ్తున్నాం, వస్తున్నాం, కష్టపడుతున్నాం, బాగానే ఉంటుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నాది వ్యవసాయం అండి. వ్యవసాయం. తాడేపల్లిగూడెనండి. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే పనితీరు అంతా అభివృద్ధి అంతా బాగానే ఉంది సార్. కొన్ని రోడ్లు వేసారండి, ఇంకా కొన్ని రోడ్లు వేయాలి. అవి ఎలా వేస్తున్నారని చూస్తున్నామండి. ఎందుకు గత ఎమ్మెల్యే అయితే సామాన్యుడు వెళ్తాక అవకాశం ఉండేది కాదు సార్. ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే సామాన్యుడు వెళ్ళి సమస్యలన్నీ పరిశీలించుకుని వస్తున్నాడండి. మరి ఈ ఎమ్మెల్యే గారు మొన్న కొన్ని రోజుల క్రితం ఏదో ఇంటర్వ్యూ ఛానల్లో నేను లంచం తీసుకున్నానని చెప్పారు, ఎలా చూస్తారు దాన్ని? ఏమండి, బొలిశెట్టి సీని గారికి అవినీతి మార్కు లేదు సార్. ఆయన గత చైర్మన్ కాడి నుంచి చూస్తున్నామండి. ఆయన అవినీతికి పాల్పడ్డాడని కానీ లంచాలు తీసుకున్నాడని కానీ ఎటువంటి ఆరోపణలు లేవండి. చిన్న ఉదాహరణ గురుగారు, అది ఆయన డైరెక్ట్గా చెప్పారు కదా, 3 కోట్ల 4 కోట్ల ఉదాహరణ చెప్తానండి. గుడికి వెళ్తామండి, గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుంటాం, ఒక కోరుకుంటాం. దేవుడు ఆ కోరిక తీర్చిన తర్వాత మనం డబ్బులు ఆ హుండీలో వేస్తామండి. ఆ హుండీలో డబ్బులు ఏదైతే ఆ గుడి అభివృద్ధికి ఉపయోగపడినట్లే ఆయనకి వచ్చిన ప్రతిఫలం ఏమైనా ఉంటే అది తాడేపల్లి కూడా అభివృద్ధికేనండి. అది ఏమండి, జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ చూడండి, ఇంతకు ముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో. ఇండోర్ స్టేడియం అండి, స్విమ్మింగ్ పూల్ అండి, అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది సార్, అద్భుతంగా జరుగుతుంది. తీసుకోవడం కరెక్ట్ కాదంటారు ఏమండి? లంచం తీసుకోవడం కరెక్ట్ కాదంటారు. అది లంచం కాదు సార్. వాళ్ళ అభిమానంగా అది ఏంటంటే దాన్ని ఒక గిఫ్ట్ రూపంగా లంచం అనేది నేను ఈ పని చేశాను నువ్వు తివ్వి అని వసూలు చేస్తే తప్పండి, అది లంచం అవుద్దండి. అది వాళ్ళు అభిమానంగా తీసుకొచ్చి ఇచ్చింది, అది అభివృద్ధికి తోడ్పడుతుంది కదా అని తీసుకుని ఈయన ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలన, ఈ అరాచక పరిపాలనలోని ఇతను జీర్ణించుకోలేడండి. ఎంత ఆనెస్ట్ క్యాండిడేట్ అనేది ఎవరు లేరండి. బొలిశెట్టి సీని గారే వెరీ ఈజ్ ద ఆనెస్ట్ క్యాండిడేట్. అంతకుముందు ఎలా ఉండేది తాడేపల్లిగూడెం, ఇప్పుడు వచ్చిన బొలిశెట్టి గారు వచ్చిన 2 సంవత్సరాలకి ఎలా ఉంది? అద్భుతంగా ఉంది సార్. ఇందాక చెప్పాను కదండి, సామాన్యులకి మెయిన్ ఏంటంటే ఇంతకు ముందు ఉన్న గత ఎమ్మెల్యే డబ్బున్న వాళ్ళకి పట్టం కట్టిన టైపులో ఉండేదండి. వాళ్ళే దందాలు మెయింటైన్ చేసే టైప్లో ఉండేది. ఇక్కడ సామాన్యుడు బొలిశెట్టి సీని గారి ఇంటికి వెళ్ళి నా ఇంట్లో మనిషి అని అక్కడికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకునే తీరుగా మన తాడేపల్లిగూడెం టౌన్లో ఉంది సార్. మరి మీరే చెప్తున్నారు కొన్ని చోట్ల రోడ్లు వేయలేదని చెప్పి అంటున్నారు. వేస్తారు సార్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, కొన్ని రోడ్లు వేసారండి, ఇంకా కొన్ని రోడ్లు వేస్తారు, అవి కూడా జరుగుతాయండి, జరుగుతాయి సార్. మరి అలాంటి వ్యక్తి నాకు ఇంకా చాలు, ఒక 1 టైం ఎమ్మెల్యే చాలు, నాకు ఇంకా అవసరం లేదు, నాకు ఇంకా నేను చేయను అని చెప్పి అంటున్నారు, ఎలా చూస్తారు దాన్ని? సార్ తాడేపల్లిగూడెం చీకటి రాజకీయాలు ఎక్కువైపోయినాయి సార్. తాడేపల్లిగూడెంలోని టీడీపీ పెద్దలు, వైఎస్ఆర్సీపీ పెద్దలు చీకటి రాజకీయాలు కొనసాగుతున్నట్టు తాడేపల్లిగూడెం ప్రజలందరూ భావిస్తున్నారండి. ఏమండి, ఇప్పుడు ఎలాగంటే రాష్ట్రం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొనసాగించాలని ఏకాభిప్రాయంతో కొనసాగుతున్నారండి ముందుకి. గురుగారు ఏకాభిప్రాయంతో కొనసాగుతున్నారు. అయితే వ్యక్తిగత స్వార్థం కోసమో అధికార లబ్ధి కోసమో చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని చీకట్లో కలిసిన
పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని కలిసిన దీనికి నష్టపోయేది మన ఆంధ్రప్రదేశ్ అండి. ఏమండి అదే పరిస్థితి ఇవాళ తాడేపల్లిగూడెంలో ఉందండి. ఏమండి ఇది నా మాట కాదు సుమి, తాడేపల్లిగూడెం ప్రజలందరూ మాట అండి. ఆ రాజకీయం తట్టుకోలేరా బొలిశెట్టి గారు? ఏంటి సార్ దాన్ని తట్టుకోలేరా? విలువగల మనిషి ఎవరో తట్టుకోలేదు సార్, ఆయన తట్టుకుంటాం కదండి. ఇప్పుడు నేను మీతోనే సన్నిహితంగా ఉండి నేను వెన్నుపోటు పొడిచేలాగా మీరు ప్రజలకు చేసే సేవని నేను ఇబ్బంది కింద నేను బయట క్రియేట్ చేసేలాగా ఉంటే అది జన్యునుగా ఉండే మనిషి ఏ మనిషి కూడా తట్టుకోలేడు సార్. అసలు జన్యునుగా ఉండే ఆయన ఆనెస్ట్ పర్సన్ కాబట్టి ఆయన ఏంటి నేను ఇంత ప్రజలకు ఇంత సేవ చేయాలని నేను అనుకున్నాను, ఏంటి ఇబ్బందులు ఏంటి, నన్ను ఇలా విమర్శలు ఏంటి అన్న ఆలోచనతో అది అయినే కాదండి ఎవరు కూడా తట్టుకోలేరండి. మరి 2029లో బొలిశెట్టి గారు ఉంటారంటారా లేకపోతే ఉంటారు సార్? అది నా మాట కాదండి, ప్రజలందరూ మాట అండి. బొలిశెట్టి శ్రీని గారు ఇంటికి వెళ్ళి బొలిశెట్టి శ్రీని గారిని అందరూ నిలబెడతారు సార్. కంపల్సరీ ఉంటారండి బొలిశెట్టి శ్రీని గారే నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా. ఎందుకంటే అతను చేసిన సేవ ఆయన మర్చిపోవచ్చు కానీ ప్రజలు మర్చిపోరండి. ఇలాంటి నాయకుడు మాకు మళ్ళీ కావాలని ప్రజలందరూ నిర్ణయించుకుని బొలిశెట్టి శ్రీని గారిని నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే కింద చూస్తామండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే అండి. ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ బాగానే ఉందండి. బాగుంది. అలా ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యే గారు పనితీరు అయితే మట్టుకి చాలా బాగుందండి. చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా చేసే పనులు ఏ పనులు అయినా సరే అన్నీ కూడా దగ్గుండి ఆయన చూసుకొని అన్నీ కూడా పాపం ఎవరికి ఏం కావాలన్నా సరే ఎప్పటికప్పుడు అన్నీ తిరిగి ఎప్పటికప్పుడు అన్నీ చూసి పాపం ఆయన ఏ రోడ్లైనా లేకపోతే ఎక్కడన్నా ఏ పనులైనా సరే దగ్గుండి అన్నీ చూసుకొని బాగా చేస్తున్నారండి బొలిశెట్టి శ్రీని గారు. ఒక ఇంటర్వ్యూలో అంటారు లంచం తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నాను అన్నారు. ఎవరన్నారండి? అంటే ఎవరైనా నాకేమైనా లంచం ఆఫర్ చేస్తే అది నేను తీసుకోను, వచ్చిన దాన్ని ఊరికి డెవలప్మెంట్ చేస్తున్నాను అని అన్నారు. 3 కోట్లు 4 కోట్లు ఎలా చేస్తారు? బొలిశెట్టి శ్రీని గారు లంచం మనిషి అయితే కాదండి. ఎందుకంటే పాపం మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. మేము రెచ్చాలు తొక్కుని కాంచి ఈ రైల్వే సెంటర్లో ఆటో తోలుకుంటున్నాం. పాపం అనగా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారు గెలిచిన కాంచి కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగానే చేస్తున్నారు. ఆయన లంచం తీసుకునే మనుషులు కాదండి. ఎందుకంటే ఆయనకే బోలు ఉందండి. ఆయన ఎందుకు తీసుకుంటారండి? ఏదైనా ఎమ్మెల్యే కింద ఎవరైనా నాకు ఆఫర్ చేస్తే అవి తీసుకొచ్చి నేను వేరే వాళ్ళకి అదే స్కూల్కి డెవలప్మెంట్ కానీ ఊరికి డెవలప్మెంట్ స్కూల్కే కాదండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మొత్తం చుట్టుపక్కల పల్లెటూరులు అందరూ కూడా బొలిశెట్టి శ్రీని గారు ఏ పనికి వెళ్తే ఆ పని రోడ్లు ఏమైనా ఉండే ఇంకోటి ఏమైనా ఉండే మొత్తం అన్నీ కూడా చేసి పెడుతున్నారండి. ఆయనకి ఏంటంటే ఆయన పదవి ఎమ్మెల్యే గారి కింద ఉండటమే కావాలండి, అంతే తప్ప ఆయన ఇంకో రంగా తీసుకోవాలి ఇంకో లంచాలకు తీసుకున్న మనిషి అయితే కాదు. ఎమ్మెల్యేగా ఉండమంటున్నారు. ఆయన 29కి నేను ఉన్నాను, నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే అంత చేసినా కూడా నన్ను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, కెలుగుతూనే ఉంటున్నారు, తిడుతున్నారు, ఏదో ఒకటి అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక పక్కన మంచి చేస్తుంటే ఒక పక్కన చెడ చేసే వాళ్ళు ఉంటారండి. అది కామనే, మనం చిన్నప్పటి నుంచి చూస్తాం. ఒక మంచి వ్యక్తిని అలాగ అంటూ ఉంటారండి. ఇది తెలియదు ఏం లేదండి. అవుతాయండి బొలిశెట్టి శ్రీని గారు అయితే మట్టికి అన్ని చేసే పనులు కూడా ఎవరికి భయపడకుండా అన్నీ కూడా చక్కగా నీట్గా ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడతాం. అలాగని పాపం ఏదన్నా జరిగితే అక్కడికి వచ్చి టప్మని 1 లక్ష 2 లక్షలు సాయం చేస్తాం. మేము చూసామండి. ఎందుకంటే మేము అన్నీ వింటున్నాం. మేము ఆటో డ్రైవర్లు చిన్నప్పటి నుంచి ఇక్కడ రెచ్చలు తొక్కి బతికిన వాళ్ళం. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ జనరల్లోనే ఇక్కడ ఉంటాం. బొలిశెట్టి శ్రీని గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి గెలిచిన నుంచి కాదండి, అంతకుముందు నుంచి కూడా ఆయన తెలుసు. ఆయన 29 కూడా ఆయనే ఉండాలంటారు. మళ్ళీ ఈసారి కూడా ఆయన ఎలక్షన్ పెట్టినా మళ్ళీ ఈసారి ఎలక్షన్లో కూడా బొలిశెట్టి శ్రీని గారు ఆయనే ఉండాలంటారు. ఆయనే ఉండాలి. ఆయనే బొలిశెట్టి శ్రీని గారు మళ్ళీ వస్తారు. ఎందుకంటే జనాలు చూస్తున్నారండి ఎవరు ఎలా చేస్తున్నారు అనేది అందరూ చూస్తున్నారు. మామూలుగా ఎమ్మెల్యే గారు కూడా పాపం అందరికీ కూడా సాయం చేసే మనిషి తప్ప ఇంకో రంగం కాదండి. ఎక్కడైనా సరే మేము అన్నదానానికి ఎక్కడైనా అన్నసంతరణకి వెళ్తాం. మేము అన్నసంతరణలు కూడా ఇలా కడగట్లు కానీ ఇంకోటేమైనా ఉండి పల్లెటూళ్ళు కానీ ఆయన వచ్చి 24 గట్ట ఇచ్చి దేవతల గుళ్ళు కట్ట వచ్చి పోమ ఆయన ఫస్ట్ వడ్డించి ఆయన ప్రతి దానికి కూడా అన్నదానం కానివ్వండి ఎవరన్నా ఇల్లు పోనా ఆయన కూడా సాయం 1 లక్ష 2 లక్షలు చేస్తాం. బొలిశెట్టి శ్రీని గారు అలాగా చేసే మనసేత్తం మేము చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నామండి. మీ పేరు? లక్ష్మణ్ సింగ్ అండి. ఏం చేస్తూ ఉంటారు? మొబైల్ షాపు. ఇక్కడ గుడమే తాడేపల్లిగూడెం. ఎలా ఉంది మీ గుడెం డెవలప్మెంట్ ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు బాగుందండి. బొలిశెట్టి శ్రీని గారు కూటమి ప్రభుత్వం బాగుంది. ఆయన వచ్చాక కొద్దిగా డెవలప్మెంట్ ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, బాగుందండి. ఏం డెవలప్మెంట్ అయింది? మొత్తం ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే బిజినెస్ పరంగా ఏంటంటే బాగున్నాయండి. బిజినెస్లు అన్నీ బాగున్నాయి. అంటే ఏం చూసారు మీరు కళ్ళారగా ఏం చూసారు? ఆయన అంతా బాగుంది, పరిపాలన అంతా బాగుందండి. పరిపాలన అంతా బాగుంది. ఇదివరకు అంతా ఇదిగా ఉండేది, ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చాక బాగున్నాయండి గవర్నమెంట్. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతారనమాట, లంచం తీసుకుని నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పండి. చూసారు అది? లంచం తీసుకుంటే మాకు తెలియదు కానీ డెవలప్మెంట్ మాత్రం ఆయన జోబీలో డబ్బులు తీసి ఖర్చు పెడితే మాత్రం మాకు తెలుసండి. ఎవరైనా ఆపదలు ఉన్నారంటే ముందు ఆయన ఆపద్ బంధువులాగా ఆదుకుంటాడండి. ఆయన దగ్గర ఆ గుణం ఉందండి ఆయన దగ్గర.
జేబులో డబ్బులు ఎంత వస్తే అంత తీసి ఇచ్చే ప్రజలకు ఇచ్చే అలవాటు ఆయనకు ఉందండి. ఫస్ట్ గా నుంచి ఉంది, బాగానే చేస్తున్నారండి. ఆయన పరిపాలన మాకు ఆనందంగా ఉంది ఆయన పరిపాలన. అయితే ఇంకో మాట కూడా ఉన్నారనమాట, నేను ఎంత చేసినా కూడా జనాలు ఏదో ఒకటి అంటూ ఉంటున్నారు. విమర్శలు లేకుండా ఎలా ఉంటాయండి? అంటే నన్ను చేయనీటిలో పని చేయనీటి పరిపాలన చేయనట్లేదు విమర్శలు ప్రతి దాంట్లో ఉంటాయి. ఈయన చేసేదానికి ఇంకా విమర్శలు. ఇప్పుడు కాసే చోట్లకి రాళ్ళు తగులుతాయని ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయనకు దెబ్బలు అన్నది తెలియదు, విమర్శించారు. కాకపోతే జనాలు తెలుస్తుంది మెల్లిగా ఆ ప్రతిఫలం తెలుస్తుంది ముందు. కూడా ఆయనే రావాలంట. అయిపోయి ఆయనే రావాలి కదండి, ఇంక చూడక్కల. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? అయిపోయి ఆయన గురువు గారు మరి నెంబర్ 1 కదండి. ఆయన లేకపోతే ఎలా అండి? ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడిందంటే ఆయన వల్లనే. ఎలా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది, మీకు ఏంటి వచ్చింది? ఆయన వే ఆఫ్ పరిపాలన చేయడం అంతా బాగుందండి. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట అన్నారు, లంచం తీసుకుని నేను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఆయన తీసుకునే మనిషి కాదండి. ఆయన కావాలంటే పక్క మమ్మల్ని తీసుకుని ఇచ్చే మనిషి ఉంటాయి. తీసుకునే మనిషి కాదు. కాదండి. కావాలంటే మీరు బిజినెస్ పెడితే ఆయనే ఆ డబ్బులు పెట్టమంటారు, కానీ ఇది కాదండి, తీసి మనిషి కాదండి. ఇంకో మాట కూడా ఉన్నారు, 2029కి నాకు ఈ లోకల్ రాజకీయాలు సెట్ అవ్వట్లే, అంటే మంచి చేసినా కూడా నన్ను తిడతా ఉన్నారు. తిట్టి కూడా అలాగే తిడతారు సార్, చేసి కానీ పరిపాలన బాగా చేస్తారు కదా సార్. ఇప్పుడు మన హై స్కూల్ చేసుకొని రోడ్లు డెవలప్ అయినాయి కదా సార్ మనకు అన్ని. ఇప్పుడు అందరికీ జాబ్స్ కూడా వస్తున్నాయి కదా సార్ దానివల్ల, ఆయన పరిపాలన వల్ల కదా సార్. 2029 ఉండాలంటారు ఆయన? ఉండాలండి. ఆయన ఉంటేనే కొంచెం డెవలప్ అవుతుంది తాడేపల్లి కూడా. అవునండి. చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్ కానీ అన్నీ అవుతుంది కదా సార్, డెవలప్ అవుతుంది. మెయిన్ మాల్స్ వస్తున్నాయి, ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయి ఆయన వల్ల సార్. తాడేపల్లి మరి బాగా డెవలప్ అవుతుంది సార్ ఆయన వల్ల. మేబీ ఇదివరకు పాత గవర్నమెంట్లో రోడ్స్ డెవలప్ అయ్యాయి కదా, రోడ్స్ అండి. ఈయన గవర్నమెంట్లో సరే ఈయన పరిపాలనలో రోడ్లు బాగా డెవలప్ అవుతున్నాయి సార్. ఆయన పరిపాలన కూడా పర్ఫెక్ట్ అని చూసుకోవాలి. 29 కూడా ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే కరెక్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆయన లంచం తీసుకున్నట్టు మాటలు వస్తున్నాయి, ఏంటి ఇది? లంచం అనేది ఏమి లేదే, తీసుకునే మనిషి కాదు ఆయన. లంచం తీసుకునే మనిషి కాదు. ఏమన్నా ఉంటే సేవ చేసే ఇదే కానీ ఆ టైప్ కాదు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే చాలండి. ఆయన లంచం తీసుకున్నారంటే ఎవరు నమ్మే మనిషి కాదు. ఆయన జోబులో డబ్బులు ఖర్చు పెట్టి ప్రతిదీ చేయించే మనిషి అండి ఆయన. మాకు తెలిసినంత వరకు ఆయన గురించి మేము చూసిందల్లా ఆయన సేవ, ఎంతసేపు కూడా ఆయన నమ్మిన వ్యక్తులతో ఉండడం, అంతవరకే మాకు తెలిసిన విషయం. ఎప్పుడు కూడా లంచం అన్నది మేము వినడమే తప్ప కానీ ఎప్పుడు మేము తెలిసింది కూడా లేదండి. ఎవరో కిట్టన వాళ్ళు అనే మాటలే తప్ప కానీ ఎవరో కూడా ఆయన అన్నారంటే కూడా లంచం తీసుకున్నారన్న కూడా నమ్మే వ్యక్తులు తాడేపల్లి నియోజకవర్గంలో ఎవరు లేరండి. కాదు, ఆయనే మాట అన్నారు, ఏమన్నా లంచం వస్తే తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నా తాడేపల్లిగూడెంలో అని అన్నారు. డొనేషన్ వస్తే తీసుకొని చేసి ఉండొచ్చు కానండి. ఏదో ఎవరైనా డొనేషన్ కింద ఏదన్నా ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఏదో మ్యారేజ్ చేసుకున్నాను, నేను ఎవరికి ఏమి చేయలేను. సపోజ్ ఆయనకి ఇస్తే దేనికైనా ఖర్చు పెట్టండి, ఆ డబ్బు ఖర్చు పెడతారేమో నాకు తెలియదు. కానీ లంచం అన్న మాట అయితే ఆయనకే నచ్చిన విషయం అది. అసలు లంచం తీసుకున్నారంటే మేము ఎవరో ఒప్పుకోండి. ఆయన విషయంలో మాత్రం డొనేషన్స్ తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎవరన్నా ఇస్తే ఆయన ఎవరిని అడుగుతారనేది అయితే మేము నమ్మం. ఎవరన్నా ఇస్తే మాత్రం డొనేషన్ తీసుకుని దానికి కూడా ప్రజలకే ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలో తీసుకురావాలి. ఈ రోడ్లన్నీ కూడా మేము చాలా ఇబ్బంది పడుతూ వచ్చే రోడ్లండి. ఈ రోడ్లన్నీ కూడా ఆయన ఖర్చు పెట్టి ఆయన చేయించారనే మాకు తెలిసింది, ఆయన సొంత డబ్బులతో. అవునండి, మేము అనుకునేది అయితే అదే. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, 2029లో నేను ఇంకా ఎమ్మెల్యేకి చేయను, నాకు ఇసుకొచ్చేసింది, ఎంత మంచి చేసినా కూడా నన్ను వెనక నుండి వెన్నుపోటు పొడుస్తున్నారు, నాకు ఇంకా చాలరా బాబు ఈ రాజకీయాలు అంటున్నారు. ఆయన చేయకపోతే ఇక్కడ నియోజకవర్గంలో ఇంకా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని మేము అనుకోండి. దీన్ని ఎంతవరకు చేయాలో అంటే ప్రస్తుతం మన రాష్ట్రం అంతా కూడా అప్పుల్లో ఉందండి. పాత ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం తీసుకెళ్ళి మనల్ని ముంచేశారండి. ఇప్పుడు దాన్ని నిదానంగా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు మన జనసేన పార్టీ అయితే అవునండి, టీడీపీ పార్టీ అయితే అవునండి, మనల్ని డెవలప్ చేసే దిశగా తీసుకెళ్తున్నారు. ఆయన ఉండాలంటారా? ఖచ్చితంగా ఉండాలండి, ఆయనే ఉండాలి. ఆయన ఉంటేనే మా తాడేపల్లి కూడా డెవలప్ అవుద్ది. ఖచ్చితంగా మేము అదే కోరుకుంటున్నాం. మా యువత తరపు నుంచి మేము అందరం కోరుకునేది అదేనండి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది వర్క్? పవన్ కళ్యాణే గారే కదండి మొత్తం నడిపించేది అంతా. ఈరోజు పంచాయతీ శాఖ ఏం తీసుకున్నారు, మీ గ్రామంలో ఏమన్నా డెవలప్ అవుతుంది? మా గ్రామం ఒక్క విషయం వదిలేండి, మిగతా అన్నీ మా గ్రామం గురించి మేము చెప్తే తప్పు, అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్. ఈరోజు మనం చూస్తుంటే ఆయన ఇల్లే ఇప్పుడు మొన్న ఎక్కడికి వెళ్ళారు, ఆయన వెళ్ళిన దగ్గరికి కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యిండు కూడా ఆయన అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళి చేసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఎవరన్నా చేశారన్నది ఎవరన్నా ఉంటే చూపించండి. ట్రైబల్స్ ఏరియా అండి. ఇప్పుడు దాకా ఎవరన్నా అక్కడికి వెళ్ళింది ఉందండి?
కనీసం ఒక ఎమ్మెల్యేలు ఎందుకో లేదండి. అలాంటిది ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన కాలినడకన వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఆయనకి వెళ్ళారు, ఆయన చెయ్యాలనుకున్న చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు కూడా అలాగే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సింగం రుద్రయ్య, ఎవరు? తాడేపల్లిగూడెం. వీళ్ళు నేను లంచం తీసుకుంటున్నా, ఆ డబ్బులతోనే తాడేపల్లిగూడెం డెవలప్ చేస్తున్నాను ఆయనే చెప్పారు. దాన్ని మీరు అది లంచం కాదండి, అది ఆయనకి వచ్చే పండు చొత్తనే. ఆ పండునేమో మామూలుగా గుళ్ళ మీద, గోపురాల మీద, ఏదైనా పనుల మీద ఆయన అన్ని ఆటల మీద చేస్తారు, కానీ ఆయన ఇంట్లో రూపాయి కూడా తింటలేదు ఆయన. తీసుకోవచ్చా? అది మామూలుగా యథాప్రకారంగా ఎమ్మెల్యేకి వచ్చి వస్తుందండి. ఏ ఎమ్మెల్యేకి వచ్చేది ఎవడైనా ఇస్తారండి. ఎమ్మెల్యేకి వచ్చేదాన్ని ఆయన తింటలేదు. ఆయన ఉన్న ఎమ్మెల్యేలు తినేసేవారు, లంచాలు తీసుకునేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు లంచంగా ఇది ఆయన తీసుకుని దాని డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నాడు ఆయన. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్గా ఉందండి. రోడ్లు పోతున్నారు, అన్నీ పోతున్నారు. ఒకవేళ రోడ్డు పోయిందనుకోండి మళ్ళీ ఎమ్మెల్యే చెప్తే మళ్ళీ రోడ్డు పోతున్నాడు, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ 2029 ఆయనే రావాలంటారా? మళ్ళీ ఆయనే రావాలండి. మరి ఆయన ఇంకా నేను ఈ ఎలక్షన్ ఇంకా పోటీ చేయను, నేను నాకు విసుకొచ్చేసింది లోకల్ నాయక రాజకీయం వల్ల, ఎంత మంచి చేసినా నన్నే తప్పు పడుతున్నారని చెప్పి అంటున్నారు. అసలు అలాంటిది ఏమి ఉండదండి. మళ్ళీ ఆయనే కావాలి, ఎమ్మెల్యే ఆయనే కావాలి, ఆయనే కావాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ.